హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇట్లాగా మనం రెసిపీస్ చేసుకున్నాము. లంచ్ బాక్స్కి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలా అనేది. ఈరోజు మండే కదా, ఈరోజు మా వాడికి నేను చేసిన రెసిపీ అండి. చపాతీ చేసుకుంటున్నాము. ఈ విధంగా మనం నార్మల్ చపాతీనేనండి, ఈ విధంగా మనం కాల్ చేసుకున్నాము. వీళ్ళకి డైలీ ఏదో ఒకటి డిఫరెంట్గా మనం చేసుకోవాలని మనం ముందు రోజు నైటే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండి. అట్లాగే ఈరోజు మా వారిది ఫుల్ డే స్కూల్ అండి. సో నేను మధ్యాహ్నం పూట లంచ్ బాక్స్కి టిఫిన్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే తను ఇంకా నర్సరీనే కాబట్టి అన్నం తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఐ ప్రిఫర్ విత్ టిఫిన్స్ అండి. వారు కూడా ఎక్కువ టిఫిన్సే తింటారు. సో ఇట్లాగా మనం చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ చపాతీకి మనం జామ్ మొత్తం అప్లై చేసుకున్నామండి. ఇట్లాగా మా వాడు మంచిగా తింటారు. కొంతమంది అయితే కొంచెం చాక్లెట్ సిరప్ కానీ లయన్ డేట్ సిరప్స్ కానీ ఇట్లాగా యూస్ చేసుకుంటారండి. సో ఇట్లాగా మనం దీనికి నేను జామ్ యూస్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం మొత్తం జామ్ అప్లై చేసేసుకొని మనం బాక్స్లో పట్టే అంత సైజులో 2 పీసెస్గా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇట్లాగా మనకి బాక్స్లో సరిపోయే అంత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి మా వాడి లంచ్ బాక్స్. నర్సరీకి నేను తీసుకున్నది. ఇప్పుడు ఇవి కొంచెం మంచిగా వస్తున్నాయి అని చెప్పి నేను తీసుకున్నాను. అంతా ప్రిఫర్ చేసుకొని కొంచెం స్టీల్ కొంచెం టప్పర్వేర్ టైప్లో తీసుకోవాలనుకొని చివరికి ఇది తీసుకున్నానండి. ఇట్లాగా దీంట్లో 3 పార్టీషన్స్ వచ్చాయి. వాళ్ళు తినేది కొంచెం క్వాంటిటీనే కాబట్టి వాళ్ళకి మళ్ళీ స్నాక్స్ బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఇట్లాగా నేను ఒక 2 చిన్న మీడియం సైజ్ చపాతీస్ని జామ్ అప్లై చేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను. కొంచెం ఏదైనా ఎనర్జీగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ లయన్ డేట్స్ పెడుతున్నానండి. ఇవి డార్క్ లయన్ డేట్స్ అని చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా అవి. దీంట్లో మనం షీడ్ అనేది తీసేసి ఒక 2 పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ. దీంట్లోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చక్రాలండి. నేను ఈ వీడియో ఆల్రెడీ నీకు లాస్ట్ టైం నేను అప్లోడ్ చేశాను. నేను లింక్లో పెడతానండి డిస్క్రిప్షన్. ఇదండి ఈరోజు మండే రోజు మా బాబుకి నేను చేసే లంచ్ బాక్స్. పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో అవే మనం ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు కూడా కడుపు నిండా తింటారండి. మన మీద కొత్తగా ట్రై చేసేసి లంచ్ బాక్స్ మంచిగా కనిపించాలి కదా అని చెప్పి మనం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తే వాళ్ళు అస్సలు తినరండి. ఇది లంచ్ బాక్స్ పెట్టుకోవటానికండి క్యారీ బ్యాగ్. ఇది మనం చాలా హీట్నైనా దీన్ని మన కూల్నెస్ అవ్వకుండా ఉంటుంది. ఇది నేను ఇక్కడ హైదరాబాద్లోనే తీసుకున్నాను. ఇది మళ్ళీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో మనం ఈ రకంగా మనం ఒక బ్యాగ్ తీసుకొని దీంట్లో మనం సెట్ చేసేసుకొని స్కూల్కి వెళ్ళి మన పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళే హ్యాపీగా కలుపున తినేస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.